welcome back to my channel. ఈ మధ్య కరోనా కేసెస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఎంత కేర్ తీసుకున్నా అది ఎలా అన్నా మనకి అంటుతుంది. సో సిక్ అయిపోతున్నాము. బట్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే దీన్ని ఫైట్ చేయడానికి కొద్దిగా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో మన ఇమ్యూనిటీ సిస్టమ్ పెరగడానికి మోడీ గారు ఒక చాయ్ రెసిపీ చెప్పారనమాట. సో అది చాలా బాగుంది అండ్ చాలా ఇమ్యూనిటీ కూడా ఇస్తుంది. సో అదే మోడీ చాయ్ రెసిపీ వాళ్ళ మా డాడీ చెప్పబోతున్నారనమాట. యాక్చువల్లీ కొంతమందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు అది. సో తెలియని వాళ్ళు ఈ వీడియో చూడండి, తెలిసిన వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఈ వీడియో చూడండి. సో ఎస్, ఇవాళ మా డాడీ క్లియర్గా చెప్తారు ఎలా చేయాలనేది. అండ్ మా డాడీ చేసిన రెసిపీ ఏంటంటే యాక్చువల్లీ మేము కూడా చేస్తాము, బట్ ఆ టేస్ట్ రాదనమాట. మా డాడీ చేస్తే ఇంకో స్పెషల్ టేస్ట్ వస్తుంది అండ్ చాలా బాగుంటుంది. వీడియో ఎండింగ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎస్, నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్. ఓకే నాన్న, స్టార్ట్ చేద్దాం. ఓకే, 5 కప్పులు వాటర్ తీసుకుందాం. నిండుగా తీసుకుందాం, ఎందుకంటే ఎవాపరేట్ అవుతుంది కాబట్టి కరెక్ట్గా నిండుగా తీసుకుంటే కొద్దిగా తక్కువ. ఇవి 5 టీ కప్స్. 5 టీ కప్స్. సో ఒక హాఫ్ లీటర్ తీసుకోవాలి. ఎట్లయినా ఎవాపరేట్ అయ్యేది కొద్దిగా ఎక్కువ. ఓకే ఓకే, దాంట్లో 1 టీ స్పూన్ ఒక్కొక్కరికి. ఇప్పుడు ఈ స్పూను నిండుగా అయితే ఇద్దరికి సరిపోతుంది. ఇది ముందు ప్రిపేర్ చేసుకోవడానికి నా 4 ఐటమ్స్ కావాలి. దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, శొంఠి. ఆ నిష్పత్తి ఏంటంటే 100 గ్రామ్స్ దాల్చిన చెక్క, 100 గ్రామ్స్ యాలకులు, 50 గ్రామ్స్ మిరియాలు, 50 గ్రామ్స్ శొంఠి. ఓకే, ఆ రేషియోలో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇద్దరికి వస్తుంది. 2 స్పూన్స్ నిండుగా తీసుకుంటే 4 మెంబర్స్ సరిపోతుంది. ఓకే, 5 కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటాం. ఓకే, యాక్చువల్లీ ఇప్పుడు మా ఇంట్లో మేము 5 మెంబర్స్ ఉన్నాం అనమాట. సో 5 మెంబర్స్ లెక్క ప్రకారం చేస్తున్నాం. ద్రాక్ష, కిస్మిస్, నల్ల ద్రాక్ష. నల్ల ద్రాక్ష అయితే బ్లడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉంది, బ్లడ్ ఎక్కువ పట్టడానికి. ఒక్కొక్కరికి సుమారు 8 అయ్యేటట్టు చూసుకుంటూ వాటిని ఏం చేయాలంటే డైరెక్ట్గా వేయకుండా కొంచెం బ్రేక్ చేసేసుకుంటే కొంచెం బాయిల్డ్ నీట్గా అవుతుంది. ఓకే, కొంచెం టేస్ట్ ఉండాలంటే ఈ గ్రేప్స్ కొంచెం పెంచుకుంటే ఇంకా కొంచెం టేస్ట్ కూడా మారుతుంది, మంచిగా అవుతుంది. ఇక 5 కాబట్టి బెల్లం ఇంత సరిపోతుంది. కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి వీలుంటే మీకు తాటి బెల్లం ఉంటే అది కూడా వాడుకోవచ్చు. అది దొరుకుతుందా షాప్స్లో? తాటి బెల్లం ట్రై చేయండి. తర్వాత నెక్స్ట్ తులసి ఆకు. ఫ్రెష్గా మీ ఇంట్లో తులసి చెట్లు ఉంటాయి, దాంట్లో కొంత తులసి ఆకు కూడా వేసుకోవచ్చు. ఇవి వేసుకున్నాక ఒక 1/2 అవర్ ఉంటే ఇంకా బెటర్. అంతా నాని ఉంటాయి, దాన్ని మళ్ళీ బాయిల్ చేసుకుంటే ఈజీగా తొందరగా బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఇది 1/2 అవర్ ఉంచిన తర్వాత నెక్స్ట్ సిమ్లో బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 అవర్ అయింది నాని, దాన్ని సిమ్లో బాయిల్ చేసుకుందాం. ఎంతసేపు బాయిల్ చేయాలి? 20 మినిట్స్. సిమ్లో 20 మినిట్స్. ఓకే, మూత పెట్టాలి. కొద్దిగా ఓపెన్ చేసి పెట్టుకుంటే పొంగకుండా ఉంటది. ఇది ఒక 20 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి కదా. ఓకే, అవి బాయిల్ అయ్యే లోపల నిమ్మకాయలు పెద్ద సైజు 2 తీసుకుంటే సరిపోతుంది. 5 కాబట్టి పెద్ద సైజు. ఇది మనం ఎప్పటి నుండి తాగుతున్నాం నాన్న? 4 మంత్స్ అవుతుంది. ఏప్రిల్ 28 నాడు వసుంధరలో ఈనాడు పేపర్లో వచ్చింది. నెక్స్ట్ డే నుంచి కంటిన్యూ, ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఇప్పటికి సుమారు 4 మంత్స్ అవుతుంది. రెగ్యులర్ గా మెయింటైన్ చేస్తున్నాం. చాలా మంచిగా అనిపిస్తుంది. అందరూ మెయింటైన్ చేయండి రెగ్యులర్ గా, చాలా యూస్ఫుల్.
ఇప్పుడు హనీ కూడా తేనె కూడా ఒక్కొక్కళ్ళకి 1 స్పూన్ సుమారు. 5 మెంబర్స్ కాబట్టి 5 స్పూన్స్ తీసుకుంటాం. ట్వంటీ మినిట్స్ అయిపోయింది. 20 మినిట్స్ అయింది, మంచిగా బాయిల్డ్ అయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. చాలా వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఇందాక తేనె నిమ్మరసం కలిపిన గ్లాస్ దాంట్లోనే వడగట్టాలి. ఓకే. కలిపేసుకుంటే రెడీ అయిపోయింది. రెడీ. సో రెడీ అయిపోయింది. వేడి వేడిగా ఇమ్యూనిటీ సిస్టాన్ని పెంచుకోవడానికి తాగాల్సిన పానీయం. కప్పు ఇంకోటి ఉంది. హాయ్. హాయ్, వీడియో ఎండింగ్కి హాయ్. సో ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. ఆల్రెడీ మా డాడీ తాగేశారు. నైస్. యాక్చువల్లీ గ్రీన్ టీ కన్నా చాలా బెటర్ అనమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి అండ్ చాలా మంచిది హెల్త్కి. సో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతుంది. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.